శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 15వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లాం, గొల్లపురోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కేఫాలు తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని సభ్యులందరికీ కూడా ప్రసరింపజేశారు. మరి స్వర్గమాతలో ఉన్నటువంటి ఒక కందార్థంలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం గ్రహించుకుందాం. మనసా వెర్రిని బడకము, వనితలు ధనములను పక్వ పలహారంబుల్ తిని బలిసి కండ పెంచియు జని బూడిద కలిసిపోవా జననా మొందితివా అజ్ఞానమున చచ్చిపోయేదవా తనువునకును వేరే కనుల లోపలందోచు ఘనసచ్చిదాత్మను గనుగొనక చెడిపోవా జననా మొందితివా అజ్ఞానమున చచ్చిపోయేదవా అని చెప్పి స్వామి మందలిస్తున్నారు. అంచేత మన మనస్సు ఎటువంటిది అంటే మనకి ఇటు అటు ఊగిసలాడుతుంటుంది అనమాట. ఇటు భ్రాంతి వైపు మనం పరిగెట్టాలా, లేదంటే ఈశ్వరత్వం వైపు మనం పరిగెట్టాలా. మరి భ్రాంతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మరి ఈశ్వరత్వం అంత ఆకర్షణీయంగా ఉండదు. మరి అంచేత మనసా వెర్రిని బడకము, ఆ వెర్రి అన్నమాట. భ్రాంతి కాసి షడ్ వర్గాలు కాసి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలైనటువంటి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంటాయి. సో వాటి వెంక మనం పరిగెట్టినట్లయితే వెర్రివాడి కింద జమేస్తారనమాట. వెర్రిని బడకము, మనసా వెర్రిని బడకము, వనితలు ధనములు పక్వ పలహారంబులు తిని బలిసి కండ పెంచి చనిపోయి బూడిద కలిసిపోవా జననా ముందితివా. అంచేత వీటి కోసమే నువ్వు పుట్టేవా, చచ్చిపోయిన తర్వాత బూడిదైపోతావా, అందుకేనా నువ్వు జన్మించినటువంటిదని చెప్పి స్వామి ప్రశ్నిస్తున్నారు. అంచేత అజ్ఞానమున చచ్చిపోయేదవా. అంచేత జ్ఞానామృతాన్ని సంపాదించుకోకుండా అజ్ఞానంతో చచ్చిపోయినట్లయితే తిరిగి మరలా 84 లక్షల జడజన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తనువునకును వేరే కనుల లోపలందోచు ఘనసచ్చిదాత్మను గనుగొనక చెడిపోవా జననా ముందితివా. అంచేత ఆ ఘనసచ్చిదాత్మ ఎవరు అంటే ఈశ్వర రసస్వరూపం. ఆ ఈశ్వర రసస్వరూపాన్ని మనకి స్వామి ప్రసాదించినటువంటి జ్ఞానం ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగానే ఉంది అనేటువంటి రహస్యాన్ని గ్రహించినట్లయితే ఆ మనసు వెర్రిని పడకుండా స్వామి ప్రసాదించినటువంటి జ్ఞాన మార్గంలో నడుచుకుని ఈశ్వర రస స్వరూపాన్ని అలంకరించడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని స్వామి మనకు ప్రసాదించడం జరిగింది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండ్రాల స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ధనికులు లేదు లేదని సతంబనుతంబుల నాడుచుందురు, ఏ పనికిని తోడు రారలను పాత నిషిద్ధ నికృష్ట జీవనంబును వెలిబుచ్చువారలకు బోధ అసాధ్యంగాన గీతలో ఘనులకి గాని నీచులకు జ్ఞానము రాదని రాసి కృష్ణుడు. లోకంలో ధనికులు ఉండి కూడా లేదు లేదని అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇటువంటి నికృష్ట జీవనం గడిపే వాళ్ళకి ఎన్ని చెప్పినా ఒక్కటే, ఎంతసేపు చెప్పినా ఒక్కటే. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఉండి లేదని ఏడిచే నీచులకు జ్ఞానం కలగదని స్పష్టంగా చెప్పాడు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో స్వామి ఏం చెప్తున్నారు అంటే, భ్రాంతి అనేటువంటిది
దాన్ని మనం అధిగమించగలిగినట్లయితేనే ఈశ్వర రస స్వరూపాన్ని గ్రహించగలము. మరి ఆ భ్రాంతి అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే ఎంతో గొప్ప గొప్ప మహామహుల్ని కూడా మోసం చేస్తుందండి. మనకు తెలుసు రావణాసురుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త, పంచభూతాలని కూడా ఆ విధంగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సో అటువంటి రావణాసురుడు కూడా భ్రాంతికి లోనైపోయాడు, అరిషడ్ వర్గాల్లో ఒక వర్గానికి లోనైపోయాడు. అంచేత స్వామి మనకి చెప్పేటటువంటిది ఏమిటి అంటే అరిషడ్ వర్గాలకి బారిన పడవద్దు, దాని భ్రాంతిలో పడవద్దు. కాబట్టి మనం జ్ఞానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనం అభ్యసిస్తున్నట్లయితే, త్రయీ సాధన మనం ఎల్లప్పుడూ కూడా చేస్తున్నట్లయితే, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనలో మనం ఉన్నట్లయితే అప్పుడు భ్రాంతి యొక్క కోరల్లో మనం చిక్కుకోము అని చెప్పి స్వామి మనకి తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని మనకి ఈ యొక్క మహోన్నతమైనటువంటి సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో స్వామి మనకు తెలియజేస్తారు. జీవరహస్యం ఈశ్వరుని చేరుడు త్రోవలు మూసివేసి దుర్భావ పరంపరంపైన వామపదంబులు జూపుచున్న ఈ వేవల్గొక్క రాక్షస ప్రవీణుల సైతము మోసగించి మైకావని పెట్టి కన్నులకు గంతలు కట్టెను. అంటే ఈ మహాప్రవీణులు కూడా మోసపోతారట ఈ భ్రాంతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అంచేత జీవరహస్యము ఈశ్వరుని చేరుడు త్రోవలు మూసివేసి అంటే ఏమిటి? జీవరహస్యం అంటే ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందాలి, అదే మోక్షం అని చెప్తున్నారు స్వామి. కానీ మనకి ఈ భ్రాంతి ఏం చేస్తుందంటే దుర్భావ పరంపరంపైన వామపదంబులు చూపుచున్న అంచేత అధోముఖానికి తీసుకెళ్ళిపోతుంది భ్రాంతి. మరి అటువంటి అధోముఖానికి తీసుకెళ్ళిపోయేటటువంటి దారిని మనం ఎంచుకున్నట్లయితే, అంటే భ్రాంతికి మనం లోనైపోయినట్లయితే, ఆ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల్లో విషయ వాసనల్లో మనం మునిగిపోయినట్లయితే అప్పుడు మనకి ఈ జన్మకి ఇంకా ముక్తి అనేటువంటిది లేదు. మరలా 84 లక్షల జడ జన్మల తర్వాత మరలా ఆవిర్భవిస్తే కానీ ముక్తి అనేటువంటిది మనకు లభించదు. అంచేత స్వామి జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఈ వేవల్గొక్క రాక్షసి ప్రవీణుల సహితము మోసగించే, ఈ వేవల్గొక్క రాక్షసి ప్రవీణుల సహితము మోసగించే. ప్రవీణులు మరి ఎంత ప్రవీణుడు రావణాసురుడు మనందరికీ కూడా తెలుసు. మరి పంచభూతాలని కూడా కమాండ్ చేయగలిగినటువంటి శక్తివంతుడు కూడా ఆ సీతామహాసాధ్వి మీద మోజుపడడం వల్ల, ఆ యొక్క పొరపాటు చేయడం వల్ల, శీలము అనేది కోల్పోవడం వల్ల తను మరలా ఈ యొక్క తన ప్రాణాన్ని కూడా మొత్తం లంక అంతా కూడా నాశనం అయిపోయింది. రాక్షస సైన్యం అంతా కూడా నాశనం అయిపోయారు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోయారు. మరి మొత్తం సీతామహాసాధ్వి ఆ యొక్క భ్రాంతి అనేటువంటిది ఆ రూపంలో ఆవహించడం వల్ల రావణాసురుడు లాంటి గొప్ప ప్రవీణుడు కూడా మోసపోవడం అనేటువంటిది జరిగింది. అంత గొప్ప శక్తి భ్రాంతి శక్తి. అంచేతనే ఈశ్వర శక్తి ఎంతో, భ్రాంతి శక్తి కూడా అంతే పవర్ఫుల్. కాబట్టి భ్రాంతి నుండి మనం బయటపడాలంటే ఒకటే మార్గం ఏమిటి? త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. అది ఆచరిస్తూ ప్రతి గురువారం కూడా మనం పిఠాపురం ఆరాధనా కార్యక్రమానికి వస్తూ మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమానికి మనం హాజరవుతూ మనం ఎప్పుడైతే స్వామి ఆదేశించినటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొన్నామో అప్పుడు ఆ భ్రాంతి అనేటువంటి రాక్షసి యొక్క కోరల్లో మనం ఇరుక్కోకుండా స్వామి మనల్ని కాపాడుతారు. అంచేత అటువంటి శక్తిని స్వామి నుండి మనం పొందడానికి స్వామి ఆదేశించినటువంటి కార్యక్రమాలన్నిటిలోని కూడా పాల్గొని భ్రాంతి బారిన పడకుండా మనకు మనం కాపాడుకునేటటువంటి శక్తిని స్వామి మనకు ప్రసాదించాలని చెప్పి స్వామి వారికి నా యొక్క విజ్ఞప్తి. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభ్యులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు స్వామి ఆశీస్సుతో నేను ఒక చిన్న కథ
చెప్పాలనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు మనలో చాలామందికి తరచూ వచ్చే ప్రశ్నలు ఏంటి అంటే, అసలు గురువు యొక్క అవసరం ఏంటి? అయితే మనం సద్గురువును ఆశ్రయిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయా? మనకి ఇటువంటి రకమైన బాధలు, సమస్యలు, ఒడిదుడుకులు రాకుండా ఉంటాయా అనేసి అనుకుంటాము. ఇంకా మనలో చాలామంది ఏంటంటే కష్టమో, బాధో, సమస్యో రావడం వల్లే ఒక గురువునో లేదంటే దేవుణ్ణో ఒక పీఠాన్నో ఆశ్రయించడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మరి మనం ఆ ఫలానా చోటికి వెళ్ళినప్పుడు, ఫలానా వ్యక్తిని గురువుగా నమ్మి వెళ్ళినప్పుడు అవన్నీ తీరిపోతున్నాయా అంటే, మనలో చాలామందికి మన అనుభవంలో ఏం తెలుస్తుందంటే, ఆ గురువుని ఆశ్రయించినా మనకి ఏవో రకంగా కొన్ని కష్టాలు, బాధలు ఉంటూనే ఉంటాయి మన జీవన వ్యవధిలో. మరి మనం గురువు గారి దగ్గరికి వెళ్తున్నాం, భక్తిగా ఉంటున్నాము, మరి మనకి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అనేసి అనుకుంటూ ఉంటాం. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, కథ. ఒక ఊర్లో ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒక భార్యాభర్త దంపతులు ఉండేవాళ్ళు. ఒక ఇంట్లో ఒక ముసలాయన ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళ ఎదురుగా ఇంట్లో. అయితే వాళ్ళిద్దరూ కూడా ఎంతో ప్రేమగా చెట్లు పెంచుతూ ఉంటారనమాట. మొక్కలు నాటి చెట్లు పెంచుతూ ఉంటారు ఎంతో ఇష్టంగా. అయితే రోజు ఏంటంటే ఈ భార్యాభర్త దంపతులు ఆ చెట్టుకి ప్రతిరోజు నీళ్లు పోయడం, 3 పూట్ల దానికి పెస్టిసైడ్స్ కొట్టడం, దాన్ని చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా, ఎటువంటి రకమైన ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు అనమాట. అయితే ఈ ముసలాయన రోజుకొకసారి నీళ్లు పోస్తూ ఉండేవాడు ఆ చెట్టుకి. అయితే వీళ్ళు అనుకుంటారు, ఇప్పుడు ఏమని అంటే ఈయన సరిగ్గా చూసుకోవట్లేదు చెట్టుని అనేసి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక పెద్ద తుఫాను వడగాల్లో వస్తుందన్నమాట ఊళ్ళో. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ భార్యాభర్తలు పెంచుకునే చెట్టు ఏదైతే ఉందో అది ఆ తుఫాను వడగాళ్ళకి వేర్లతో సహా బయటకు వచ్చి కొట్టుకుపోతుంది. కానీ ఈ ముసలి వ్యక్తి ఏదైతే చెట్టును పెంచుతున్నారో అది మాత్రం ఆ వడగాలి తుఫాన్కి తట్టుకుని నిలబడగలుగుతుందన్నమాట. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే, అదేంటి మనం ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నాము, అయినా మన చెట్టుకి ఇలా అయ్యిందే అని చెప్పి ఆయన వెళ్ళి కలిసి అడుగుతారనమాట. ఆయన ఏం చెప్తాడంటే, మీరు అతి జాగ్రత్తతో తప్పును చేశారు. అదేంటి అంటే, మీరు ఎక్కువగా నీరు పోయడం వల్ల ఆ చెట్టు వేళ్ళు అనేవి భూమిలోకి డీప్గా వెళ్ళవు. ఎందుకంటే దానికి కావాల్సిన అవన్నీ కూడా దానికి ఎంతో తేలిగ్గా దొరికేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి వడగాళ్ళు, తుఫాన్లు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు దాని వేళ్ళు భూమిలోకి వెళ్ళకపోవడం వల్ల అది దేన్ని తట్టుకోలేకపోతుంది ఒకటేసారి అనేసి చెప్తాడనమాట. అయితే ఈ కథలో సారాంశం ఏంటి అంటే, మన యొక్క ఈ జీవన విధానంలో కష్ట సుఖాలు అనేవి వరల్డ్ ఈస్ బైఫేసిక్ అంటారు. అంటే ఒక కాయిన్ లాంటిది, అటుపక్క ఇటుపక్క ఎలా అయితే బొమ్మ వరుస ఎలాగుంటే కష్ట సుఖాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అయితే మనం ఒక సద్గురువునో పీఠాధిపతినో ఆశ్రయించడం వల్ల మనకు జరిగేది ఏమిటి అంటే, మనం స్థితప్రజ్ఞతని ఆయన దగ్గర నుండి పొందగలుగుతాం. అంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా దేనికైనా తట్టుకుని నిలబడే శక్తిని గురువు మనకి ప్రసాదిస్తారు. అంతేగాని కష్టాలు, బాధలు, సమస్యలు రాకుండా ఎవ్వరూ చేయలేరు. అయితే దాన్ని తట్టుకుని నిలబడే శక్తిని మనకి ప్రసాదించేది ఒక్క సద్గురువే. అయితే మరి అది ఆయన దగ్గరికి వెళితే వచ్చేస్తుందా అంటే, ఎప్పుడైతే మనము ఆయన చెప్పినవన్నీ పాటిస్తామో అప్పుడు మనం ఆ స్థాయికి చేరుకుంటాము. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే, మనము చాలా కోరుకుంటూ ఉంటాం, దేవుణ్ణి అవ్వనివ్వండి, ఎవరిని అవ్వనివ్వండి. అయితే అది మనకి గురువు ప్రసాదించగలుగుతారు. కానీ మనం ఎప్పుడైతే మనకంటే మనల్ని సృష్టించిన వాడికి మనకి ఏమి ఇవ్వాలో
తెలుసా తెలీదా అనే ప్రశ్న మనం వేసుకుంటే నారు పోసిన వాడే నీరు పోస్తాడు అంటారు. అలా ఏంటంటే మనకి కావాల్సింది మనం అడుగుతాం, కానీ మనకి నిజంగా ఏది కావాలో దాన్ని కోల్పోతాము అలా అడగడం వల్ల. ఎందుకంటే మనకు కావాల్సిన దాన్ని మనకి ప్రసాదిస్తారు, కానీ మనకి నిజంగా ఏం కావాలో అది మన గురువుకి తెలుసు. కాబట్టి ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము భక్తి, విశ్వాసం, లక్ష్యంతో గురువుతో ప్రయాణం చేస్తూ ఆయన యొక్క ఆశీస్సును పొంది సహనం, ఓర్పుతో ఉండే అవకాశాన్ని, కాలాన్ని కల్పించమని ఆ సద్గురువును ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024 సంవత్సరము మే 15వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లాం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కే పాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను మనకు ప్రసాదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా మనలో మానసికమైనటువంటి తృప్తి ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి తృప్తి మన యొక్క జీవన తత్వాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ తృప్తి కోల్పోవడం చేత మనలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ అసంతృప్తి భ్రాంతి తత్వం మనలో ప్రవేశించి ఆశలు కల్పించి తాపత్రయాలు సృష్టించి మన దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి విషయాల ద్వారా మనసుని ప్రభావితం చేసి చివరకు మనసు అసంతృప్తికి గురి కాబడేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల ఏర్పడుతున్నాయి. అంచేత భ్రాంతి తత్వం అసంతృప్తిని కలిగిస్తుంది, ఈశ్వరతత్వం మనలో తృప్తిని కలిగిస్తుంది. అంచేత ఈశ్వరతత్వం ద్వారా పొందినటువంటి తృప్తి మన జీవన తత్వంపై ప్రభావితం చేస్తూ మన యొక్క జీవన విధానాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుస్తూ మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం చేత ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరిస్తూ ముముక్షత్వాన్ని తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి స్థితిని మనలో కల్పిస్తుంది ఈశ్వర తత్వము. అంచేత భ్రాంతి తత్వం మనలో ఆ యొక్క ఈశ్వర తత్వం దరి చేరకుండా భౌతిక విధానంలో ఉండేటువంటి భ్రాంతుల వైపు మన మనస్సుని ప్రభావితం చేస్తూ మనని తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన యొక్క జీవన తత్వంలో అనేక సంక్షోభాలకు నష్టపరిచేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మనం అనేక రకాలైనటువంటి ఉద్రేకాలకు గురి కాబడుతూ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తూ మన జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. కాబట్టి భ్రాంతి తత్వం మనకు ఆశగా కనిపించినప్పటికీ ఆ ఆశ దురాశగా మారి మనకు అనేక రకాలైనటువంటి భ్రాంతులు ఏర్పరిచి మన యొక్క జీవితాన్ని
యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా పరమార్థాన్ని గ్రహింపలేనటువంటి పరిస్థితులు కల్పించి మనం నష్టపరుస్తూ జడజన్మలకు పోయేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భ్రాంతి తత్వాన్ని విడనాడి ఈశ్వర తత్వం వైపు మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవన తత్వంలో తృప్తి అనేటువంటిది మనం పొందవచ్చు. ఈ తృప్తి ద్వారా భౌతిక జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మనుగడలో మనం సాగించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఒక చక్కని సుస్థిరమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవనతత్వం మనం ఏర్పరచుకోవడానికి ఈశ్వర తత్వం ఒక చక్కని మార్గదర్శకంగా మన ముందు ఉండి నడిపిస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక సమస్యలను, తాపత్రయాలను ఇత్యాది అశాంతి, అసంతృప్తి అనేటువంటి అనేక విషయాలను తొలగించి మనకు జీవనతత్వం సవ్య దిశలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ చక్కని మార్గాన్ని తాత్విక ఆలోచన ద్వారా పెంపొందింపజేసుకుంటూ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి విధానంగా ఈశ్వరతత్వం మనలో తీర్చిదిద్దబడి మనలో మానసిక వ్యవస్థలో ఒక చక్కని ఈ మార్గదర్శకమైనటువంటి తాత్వికమైనటువంటి భావాలు ఏర్పడేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అందుచేత ఈశ్వరతత్వం, భ్రాంతితత్వం ఈ రెండిటికి మధ్య మనం మనుగడ సాగిస్తున్నాం. భ్రాంతులు మనలో ఏర్పడి మన నష్టాలు గురి చేస్తూ మన యొక్క జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం పొందకుండా నష్టపరుస్తూ ఉంటాయి. ఈశ్వరతత్వం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఈశ్వరతత్వంగాను, అజ్ఞానము అనేటువంటిది భ్రాంతితత్వంగాను తెలియబరచబడుతుంది. అంచేత మనం ప్రార్థనలో మనం ఏం చదువుతున్నాం? జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను అని చెప్పి స్వామిని మనం ఆ ప్రార్థనలో అర్థిస్తున్నాం. అంచేత జ్ఞానము చేత ఈశ్వరతత్వాన్ని, అజ్ఞానము చేత భ్రాంతి తత్వాన్ని తొలగించి మన యొక్క జీవన తత్వాన్ని ఒక చక్కని పరమార్థం వైపు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఈ మానవ జన్మ ముక్తిని తరించేటువంటి విధానం వైపు పయనింపజేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదను ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో వేడుకుంటూ మన భౌతిక జీవన విధానం ఒక సవ్య దిశలో మనం తాత్వికమైనటువంటి భావనతో ముందుకు సాగించేటువంటి మానసిక వ్యవస్థ మనం ఏర్పరచుకునేటువంటి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించే స్వామి అని ఆ స్వామిని మనం అర్థిస్తున్నాం ఆ ప్రార్థనలో. కాబట్టి స్వామిని ఏదైతే ఆ ప్రార్థనలో మనం అర్థిస్తూ వేడుకుంటున్నామో ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సుని స్థాయిపరుస్తుంది. భ్రాంతి తత్వాల నుండి మన మనస్సుని ఈశ్వరతత్వం వైపు పయనించేటువంటి దిశగా మనం మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ చక్కని బాటను వెళ్ళేటువంటి విషయంగా, ప్రయత్నం చేసేటువంటి విషయంగా మనకు ఆ నడవడిక నేర్పుతుంది మన మనస్సుకు. ఆ విధంగా మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మన యొక్క మనస్సుకు ఒక శక్తి సమకూర్చుకుని ఆ శక్తి మన మనస్సును ఒక సవ్య దిశలో పయనింపజేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడి మనకు అనుభూతిని మనసుకి, శరీరానికి కలిగిస్తుంది. అందుచేత మనం ప్రతిరోజు మనం స్వామి యొక్క చిత్రపటాల ముందు మన యొక్క పూజా గదిలో ఆ యొక్క భగవంతుణ్ణి మనం అర్థించినట్లయితే ఆ భగవంతుడు మనకి జ్ఞాన సంపదను మనకు తరించేటువంటి స్థితిని మన మనసుకి కలిగించి మన మనసుని ఆ జ్ఞానం వైపు వెళ్ళేటువంటి
పరిస్థితులకు ప్రభావితం చేస్తూ మనం ఆ తత్వం వైపు ప్రయాణం సాగించేటువంటి విధానంగా మన మనసుని తీర్చిదిద్దడం జరుగుతుంది. కనుక మనం ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానం, మన యొక్క పూజా గదిలో మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థించుకుని మన జీవన విధానాన్ని మనం ప్రారంభించినట్లయితే మనకు అనేక విధాలైనటువంటి లాభాలు మనం సమకూర్చుకుంటూ అనేక నష్టాల నుండి తొలగింపబడుతూ ఆ భగవంతుని యొక్క కృప ఆ ప్రార్థన ద్వారా మనం పొందడం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవి ఎన్నో మనందరికీ, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ప్రతి నిత్యం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యందు మనస్సు బలహీనపడిపోయి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన బలహీనపడినటువంటి మనస్సుని స్థాయిపరుచుకుంటూ బలీయమైనటువంటి మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం మనలో ఏర్పడుటకు ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో మనం ఆ యొక్క భగవంతుని, మన యొక్క ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన రూపంలో అర్థించినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థనలో కొద్ది క్షణాలు, కొద్ది సమయాన్ని మనం ఆ ప్రార్థనలో వెచ్చించినట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి శరీర తత్వానికి, మానసిక తత్వానికి పొంది ధరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం కొద్ది సమయాన్ని ప్రార్థన యందు ఆ భగవంతుని యొక్క ఇష్టదైవం ముందు మనం అర్థించినట్లయితే ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఆ భగవత్ కృప ద్వారా పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని, మనం ఇష్టదైవాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ప్రార్థనలో అర్థించినట్లయితే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మన అనుభవంలో మనకు తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని ఆ భగవంతుడి నుండి పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనకు అనుభవంలో ఆయా విషయాల చేత ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు, మన యొక్క ప్రయత్నం ఈ రెండూ కూడా మన యొక్క జీవన తత్వంలో సత్ఫలితాన్ని ఇచ్చి చక్కని ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం జీవన తత్వంలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు ప్రార్థన రూపంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుని అర్థించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ధరించే విధానంలో మన మనసులో ఆ విధమైనటువంటి స్థితిని కల్పించుకుని ప్రయత్నం చేసేటువంటి దిశగా మనం మనుగడ సాగించి ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కావాలి అనేటువంటి లక్ష్యంతో మనం జీవన విధానాన్ని ఆనందకరంగా సాగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగించగలిగినట్లయితే మన యొక్క ఫలితాలు మనకు అనుభవ రూపంలో మనకు తెలియబడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి, విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి, విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం, ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. గురుసేవ గయా ప్రోక్త దేహస్య
దక్షయో వట తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్త మాంతకం. మరి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, గురుసేవ గయా ప్రోక్త అంటే శ్రీ సద్గురు సేవ చేసినట్లయితే గయాక్షేత్రాన్ని దర్శించినటువంటి ఫలితం. శ్రీ సద్గురుమూర్తి యొక్క శరీరము నాశము లేనటువంటి వటవృక్షంతో సమానం. శ్రీ సద్గురు పాదమే విష్ణు పాదం. అటువంటి సద్గురుని యొక్క పాదాల వద్ద అర్పింపబడినటువంటి మనస్సు సర్వవ్యాపక మగును అని అర్థం. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప సద్గురుమూర్తి మన పీఠాధిపతులు డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలంలో మే 15వ తేదీ బుధవారం నాడు అంతర్జాల సదస్సు ద్వారా పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లాం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కేపాలెం తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింపజేసి ఆయా గ్రామాల్లోనూ పట్టణాల్లో ఉన్నటువంటి సభ్యులకి ఆశీర్వచనం పలకడం జరిగింది. ముందుగా పిఠాపురం పట్టణంలో మే 15వ తేదీన స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ ఆర్కే శివరామకృష్ణ, శ్రీమతి మాలతి గారు కుమారుడు గురుప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం రెండో కుటుంబం శ్రీమతి చింతపల్లి సత్య గారు, విదేశాల్లో ఉంటున్న కుమారుడు అభిరామ్ రెడ్డి ఎల్లప్పుడూ కూడా స్వామి లక్ష్యంలో ఉండాలని, భవిష్యత్ బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం మూడో కుటుంబం త్రిబుల్ సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి సీతారత్నం, కుమారుడు విజయబాబు, తల్లి గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. ఏ విధంగా స్వామివారిని పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో స్వామివారిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఆర్కే శివరామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ చింతపల్లి సత్య గారి కుటుంబ సభ్యులకి, త్రిబుల్ సత్యనారాయణ మాస్టర్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ప్రసారం చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ బొచ్చు వీరభద్రరావు, శ్రీమతి శ్రీవల్లి, కుమారుడు నాగ సందీప్, కోడలు శ్రీమతి అంజనా పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ గొర్ల రమణ, శ్రీమతి రమాదేవి, కుమార్తె ఉమాసుందరి, కుమారుడు ఉమా ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ పాలపర్తి వెంకటేశ్వరరావు లేట్, శ్రీమతి మణిమాల పిల్లలు ఈశ్వర తేజ జ్ఞాపిక స్థలం అమ్ముడవ్వాలని, పిల్లల భవిష్యత్ బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ వారు స్వామిని సాల్వతో సత్కరించడం జరిగింది. శ్రీ సిద్ధ వెంకటలక్ష్మి, కుమార్తె నిగిత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించడం జరిగింది. ఈ విధంగా ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా సాల్వలతో సత్కరించారు. శ్రీ బొచ్చు వీరభద్రరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొర్ల రమణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పాలపర్తి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ సిద్ధ వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ వానపల్లి సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు, శ్రీ మైనవరపు ఈశ్వరరావు, శ్రీమతి శ్రీదేవి వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టరు, శ్రీమతి అప్పలరాజు గారి కుటుంబ సభ్యులు, శ్రీ వినుకొండ బాబురావు, శ్రీమతి రాఘవ గారి కుటుంబ సభ్యులు, శ్రీ జలమంచిలి వరప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్సిట్ రామచంద్రరావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లవరపు రుక్మిణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కడిమిశెట్టి సూర్యప్రభావతి, కుమారుడు వినాయక గిరిప్రసాద్ రెడ్డి, కోడలు శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ పెనుమల్లు వీరప్రభాకర్ రెడ్డి, శ్రీమతి వెంకట శ్యామలాంబ వారి కుటుంబ సభ్యులు ఏపీ మలవరం, శ్రీ సానబోయిన నూకరాజు, శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యులు, శ్రీ చింతా కుమారస్వామి, శ్రీమతి సత్యసుధ, కుమారుడు
ఉమా శాససాయి కుటుంబ సభ్యులు, శ్రీ కస్తూరి శివయ్య శ్రీమతి లావణ్య వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిన్నారి సింహాద్రి శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి ఈశ్వరరావు శ్రీమతి నోకరత్నం వారి కుటుంబ సభ్యులు, శ్రీ గడ్డమూరి శ్రీనివాసరావు శ్రీమతి నాగదేవి కుమారులు సంజీవి సాయి గణేష్ కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా గంగరాజు శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ నల్ల సూర్యావతి కుమారుడు శివగంగ వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడిశెట్టి రామయ్యమ్మ మనవలు శివదుర్గ వెంకట అజయ్ వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాసరపు మహాలక్ష్మి శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, శ్రీ మండల త్రిమూర్తులు శ్రీమతి శ్రీదేవి పిల్లలు ఉమామహేశ్వరరావు దుర్గాచందు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడప రాజబాబు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కణితి రత్నమాల గారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడవరపు వీరబాబు శ్రీమతి రాజ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, వీరంతా కూడా స్వామివారిని వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదని హారతలో పాల్గొన్న 50 మంది పిఠాపుర సభ్యులకి కూడా ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామివారిని వెల్దుర్తి గ్రామంలో శ్రీ సూర్నీడి బాబ్జీ శ్రీమతి జయలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. స్వామిని సత్కరించినటువంటి శ్రీ సూర్నీడి బాబ్జీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూర్నీడి సత్యబాబు శ్రీమతి లక్ష్మి గారు కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం విరవాడ నుండి శ్రీ కాకి సత్యవర ప్రసాద్ శ్రీమతి సావిత్రి తల్లి భీమేశ్వరమ్మకు ఆరోగ్యం ఇవ్వాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కాకి సత్యవర ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ ఎండమూరి యేసుబాబు శ్రీమతి సత్యవతి స్వామివారి ఆశీస్సులు కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎండమూరి యేసుబాబు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీమతి కంబాల రత్నం కుమారుడు సురేష్ కు వివాహం జరగాలని కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి కంబాల రత్నం గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. శ్రీ యామన సోమరాజు శ్రీమతి పార్వతి కుమారుడు సుధీరు కుమార్తె రేణుక స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ యామన సోమరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ పెదపూడి చెంటుబాబు శ్రీమతి నాగలక్ష్మి కుమార్తె నాగదేవి కుమారుడు వషాకిరణ్ స్వామివారిని సాల్వలతో సత్కరించగా శ్రీ పెదపూడి చెంటుబాబు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ కొమ్మినిడి తాతారావు శ్రీమతి సత్యవతి కుమారులు ఉమామహేశ్వరరావు శ్రీ గణేష్ స్వామివారిని సాల్వలతో సత్కరించగా కొబ్బినిడి తాతారావు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. శ్రీ పట్టం వరలక్ష్మి కుమారుడు కాంతారావు కోడలు లక్ష్మి స్వామివారిని సాల్వతో సత్కరించగా శ్రీ పట్టం వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన విరవాడ సభ్యులు శ్రీ కాకి సత్యవర ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎండమూరి యేసుబాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కంబాల రత్నం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యామన సోమరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెదపూడి చెంటుబాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొమ్మినేడి తాతారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పట్టం వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విరవాడ సభ్యులు శ్రీ యామన రెడ్డమ్మ వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యామన సుందరం వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గణపిరెడ్డి బాబురావు శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మల్లిపాముల యేసుబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా విరవాడ నుండి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందినటువంటి వారు విరవాడలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క ఆశీస్సు మల్లాం సభ్యులకి లభించింది. మల్లాంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి కార్యకర్త శ్రీ మల్లెపాముల యేసుబాబు శ్రీమతి శేషావరలక్ష్మి కుమారుడు రాజా కోడలు నాగచాందిని కుమార్తె ఉమామహేశ్వరి మనవలు కైవల్య జ్యోతి యశ్విన్ శ్రీ రవిచంద్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిపాముల యేసుబాబు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లాం సభ్యులు
శ్రీ మల్లిపాముల భాస్కర్రావు శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, మల్లిపాముల గణేష్ శ్రీమతి మణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అర్జుంపూడి నాగ సూరిబాబు శ్రీమతి దేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బుర్రా సుబ్బారావు శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బుర్రా శివ శ్రీమతి అనితాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పాటి సూర్యచక్రం శ్రీమతి సత్య గారి కుటుంబ సభ్యులు, శ్రీ మురాలశెట్టి ఈశ్వరమ్మ గారు కుమారుడు సత్యబాబు గారి కుటుంబ సభ్యులు, శ్రీ కేశవరపు పుష్ప కుమారుడు ఉమామహేష్ కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి వెంకటరమణ శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా మల్లం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ మల్లిపాముల యేసుబాబు గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గొల్లపురోలు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 4 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మంచంశెట్టి నాగేశ్వరరావు శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొసిరెడ్డి నాగేశ్వరరావు శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల సూర్యారావు శ్రీమతి గంగావర లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం సత్యవతి గారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మంచంశెట్టి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ కొసిరెడ్డి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల సూర్యారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి లాలం సత్యవతి గారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గొల్లపురోలు సభ్యులు శ్రీ వెలుగుల శ్రీదేవి వైఫ్ ఆఫ్ సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చెక్కపల్లి కనకలక్ష్మి వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి రాణి వైఫ్ ఆఫ్ తాతీలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంప్రాల సత్యవేణి వైఫ్ ఆఫ్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, బస సూర్యావతి వైఫ్ ఆఫ్ చలమయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, రాపర్తి తిరుపతి లక్ష్మి వైఫ్ ఆఫ్ వీర్రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, ఓటా వీర వెంకట సత్యవతి వైఫ్ ఆఫ్ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ మేలేటి బ్రహ్మరాంబ వైఫ్ ఆఫ్ సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గేదెల పేరంటాలు వైఫ్ ఆఫ్ బాబురావు మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి అందంగా గొల్లపురోలు హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ మంచంశెట్టి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, కొసిరెడ్డి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, పడాల సూర్యారావు కుటుంబ సభ్యులకి, లాలం సత్యవతి గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లాం దుర్గాడ నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ ఉమ్మిడి శివ శ్రీమతి దివ్య బాబు సుహాన్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఉమ్మిడి శివ గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దుర్గాడ సభ్యులు శ్రీ సకునాల రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సకునాల త్రిమూర్తులు శ్రీమతి చల్లయ్యమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ సకునాల అప్పారావు శ్రీమతి అమలావతి గారి కుటుంబ సభ్యులు. స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఉమ్మిడి శివ గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దుర్గాడ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెబ్రోలు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ అల్లం రామచంద్రరావు శ్రీమతి కృష్ణవేణి కుమార్తెలు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉలవల వీరబాబు శ్రీమతి అమలావతి పిల్లలు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దాడ శ్రీకృష్ణ వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి దీప్తి పిల్లలు ఉమాజ్ఞ శ్రీ బాబు మోక్షసాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అల్లం రామచంద్రరావు కుటుంబ సభ్యులకి, శ్రీ ఉలవల వీరబాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెద్దాడ శ్రీకృష్ణ వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెబ్రోలు సభ్యులు శ్రీ పాతంశెట్టి సోమన్నధర శ్రీమతి ఉషా కుటుంబ సభ్యులు, శ్రీ లోకారెడ్డి వీర్రాజు శ్రీమతి మంగయ్యమ్మ కుమారులు మురళీ హరికృష్ణ కోడలు దుర్గాభవాని పాప ప్రణవ వీరసాయి కుటుంబ సభ్యులు, శ్రీ బేతా సత్యవతి కుమారుడు మణికంఠ పాప భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చెబ్రోల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ అల్లం రామచంద్రరావు కుటుంబ సభ్యులకి, ఉలవల వీరబాబు గారి కుటుంబ సభ్యులకి, పెద్దాడ శ్రీకృష్ణ వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చెబ్రోల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎఫ్కే పాలెం సభ్యులు శ్రీ నాలి వీరభద్రరావు శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల సత్యరమ్మాదేవి వైఫ్ ఆఫ్ రఘురామ్ కుటుంబ సభ్యులు, శ్రీ సైతన రూపాదేవి వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోకివాడ నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నామ అర్జువేణి వైఫ్ ఆఫ్ శివయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా పిఠాపురం డివిజన్ నుండి
మే 15వ తేదీ బుధవారం నాడు స్వామివారు పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కెపాలెం, గోకివాడ తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా పర్యటించి స్వామి యొక్క ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, డివిజన్ కన్వీనర్ శ్రీ ఆర్కే శివరామకృష్ణ గారికి, శ్రీ సూర్నిడి బాబ్జీ గారికి, కాకి సావిత్రి గారికి, మల్లెపాముల శేషావరలక్ష్మి గారికి, గోవిందరాయలు గారికి, మైనవరపు ఈశ్వరరావు గారికి, నాలి వెంకటలక్ష్మి గారికి, వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి
మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.